మీ శ్రీనివాస్ కుర్మా మొన్న నా దగ్గరికి వచ్చి అన్న మా ఏరియాస్ ఒక్కటే నుంచి కూడా ఫైల్ తెప్పించి సంతకం పెట్టా మీ ఏరియాస్ మొత్తం కూడా ఇచ్చిన తెలుసా విషయం. 12 నెలల ఏరియాస్ ఇచ్చినట్టు గుర్తురా, 8 నెలలో 12 నెలలో. మీ సీనియర్ వస్తే కూర్చోబెట్టుకొని ఛాయ్ తాగిపించి సంతకం పెట్టి అప్పుడు జీవో ఇచ్చి తొలించండి. మళ్ళా కూడా జనవరిలో ఫిబ్రవరిలో మీ అగ్రిమెంట్ ఉంటుంది, బరాబర్ మళ్ళీ పెంచిపిస్తా మీకు తప్పకుండా. గట్టిగా పని చేయాలి అవుతా. కలిసి
నేపథ్యంలో ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అందులో మేము ఎలక్ట్రీషియన్లు కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. మిగతా అందరితో పోల్చుకుంటే ప్రత్యేకంగా విద్యుత్ రంగం మన తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంటు ఉన్నప్పటికీ మా ఎలక్ట్రికల్ వృత్తిలో జీవనోపాధిని కొనసాగిస్తున్న ఎస్పెషల్గా మేము ఎలక్ట్రికల్ కార్మికులకి కేసీఆర్ గారికి రుణపడి ఉంటాం. ఇంతకుముందు కరెంట్ ఎప్పుడు వచ్చేదో తెలియదు, ఎప్పుడు పోయేదో తెలియదు. మేము సైడ్ల మీదకి వెళ్తే పని చేసుకోలేని పరిస్థితి, డ్రిల్ మిషన్లు పనిచేయక, కటింగ్ మిషన్లు పనిచేయక అక్కడ కరెంటు కోసం ఎదురు చూస్తున్న సందర్భం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 గంటలు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేయడానికి మేము నిర్ణయించుకొని గత 10 సంవత్సరాలుగా ప్రతి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మా వాళ్ళందరం కూడా చైతన్యం చేస్తూ మాకు సంబంధించిన కొన్ని ప్రధానమైన డిమాండ్స్ కూడా లెటర్ ద్వారా రాంబాబు గారికి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలా సార్లు మనం ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. విద్యుత్ శాఖ మినిస్టరు జగదీష్ రెడ్డి గారు కానీ, కార్మిక మినిస్టరు మల్లారెడ్డి గారు కానీ మా సమస్యల్లో ఇచ్చాం వారికి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్మికులు అందరిలో ప్రత్యేకమైన వర్గం ఎలక్ట్రికల్ కార్మిక వర్గం. మాకు ఎప్పుడో తెలియని పరిస్థితి, అటువంటి ప్రమాదకరమైన వృత్తిలో జీవిస్తున్న మాకు ప్రభుత్వం నుంచి కొంత అండగా ఉండాలని చెప్పేసి కోరుకున్నాం. అందులో భాగంగా మన ప్రభుత్వం వస్తేనే మనకి మద్దతు ప్రకటిస్తూ గెలుపు కోసం కోరుకుంటూ ఈ అవకాశం మన యూనియన్ల తరఫున బీఆర్ఎస్ గెలుపు కోసం ఆమోదిస్తున్నట్టు. జై తెలంగాణ, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. నేటి కార్మికుల ఆత్మీయ సమ్మేళన సభ అధ్యక్షులు, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాలకు పెద్దన్న పాత్ర వహిస్తూ మనకు వారధిగా ఉంటూ అనేక సమస్యలకు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి మన అన్న రాంబాబు అన్న గారికి మన కార్మికుల పక్షాన ఈ సందర్భంగా సభాధ్యక్షులు వహిస్తున్నందుకు ధన్యవాదాలు. ముచ్చట్లు బయలుదేరండి అని చెప్పిండు. అదేవిధంగా ఈ యొక్క సభకు రాష్ట్ర 4 మూలల నుంచి అన్ని అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకులు వచ్చినటువంటి ప్రతి కార్మికులకు, కార్మిక నాయకులకు బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదములు. మనము ఈరోజు 14వ తారీఖు, ఈరోజు గడిచిపోయింది, రేపు 15వ తారీఖు. అంటే మనం ఇంకా 15 రోజులు మన పార్టీ అధినేత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, కవితక్క గారు కేంద్ర సెంటర్గా ఈ ఎలక్షన్ల కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నారు. అవునా? ముచ్చట్లు పెడతారా? మనం మాట్లాడదా వింటారా? ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయం చేసే సందర్భం ఇంకో 15 రోజుల్లో ఈ నెల 30వ తారీఖు నాడు ఎలక్షన్ ఓటింగ్ జరగబోతుంది. కావున మనం అనేక రకాల సమస్యల మీద, మనకున్నటువంటి సంఘాల ఇబ్బందుల మీద, చట్టాల మీద ప్రభుత్వానికి, ప్రభుత్వ అనుబంధంగా ఉన్నటువంటి కన్సర్న్ మంత్రుల కాడికి మెమోలు పట్టుకొని పోతూ ఉంటాం. అవునా? అవును. మరి అలాంటి సందర్భంలో గత ప్రభుత్వాలు ధర్నాలు, రస్తరోకోలు, సమ్మెలు చేసి అనేక 10 సంవత్సరాలుగా కానీ మెమోల ద్వారానే కింది స్థాయిలో ఏ సమస్య ఉన్నా మనం మన అధినేత కేసీఆర్ గారికి అందిస్తే అనేకమైన సమస్యలు కానీ మన మెమోల ద్వారానే
పరిష్కారం అయినాయి. ఇంకా పరిష్కారం కావాల్సినవి కానీ, ఇంకా మనకు కావాల్సినటువంటి అనేక హక్కులు కానీ ఇంకా కొన్ని మిగిలి ఉండవచ్చు. అంటే మనకెప్పుడు పరిష్కారం కాదు. కాబట్టి ఈ ఎలక్షన్లో మన పార్టీని గెలిపించుకోవడంలో సైనికులుగా మన పాత్ర ఎంత బలంగా ఉంటే, మనం ఎంత బలంగా ఆ యొక్క నియోజకవర్గాలలో మనం ఎంత కార్మిక వర్గం బాగా పనిచేసిందని చెప్పి పార్టీ దృష్టిలో ఉంటే, రేపు మన రాంబాబు అన్న ఏ రంగానికి సమస్య వచ్చినా ఆ రంగానికి సంబంధించిన నాయకులు పట్టుకుపోయి మెమోరాండం ఇస్తే ఈ రంగం, ఈ సంఘం మన కోసం పనిచేసిందని చెప్పి మనకు మంచి గుర్తింపు రానికి అవకాశం ఉంటుంది. కనుకనే ఈ వేదిక పెట్టుకొని మనం పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం చేసుకుని రాష్ట్ర కమిటీగా ఈ రోజు మనం ఈ సమావేశం పెట్టుకున్నాం. కావున రేపటి నుండి మీ పాత్ర మీ నియోజకవర్గాలలో మీకున్నటువంటి అనుబంధ సంఘాల మన ఇప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు యుద్ధంలో మనం కేసీఆర్ గారి పక్షం అని చెప్పేసి తీర్మానించుకోవడం కోసం ఈ రోజు ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఈ సభకు హాజరైన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హరీష్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ సమావేశానికి వచ్చిన, ఎందుకంటే అందరి పేర్లు చెప్పడం, రంగాలు చెప్పడం కష్టం, నేను ఒక్కసారి ఈ రంగము పేరు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత ఇద్దరు మాత్రమే 2 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత హరీష్ గారు మాట్లాడతారు. మొదటగా పీడిఎల్ నుంచి ఆంధ్రయ్యారు దానకర్ణాచారి గారు, ఓడిఎఫ్ నుంచి ప్రభు యాదవ్, ఈసీఎల్ నుంచి భాస్కర్ రెడ్డి, ఎంటీఆర్ నుంచి రాజయ్య, జిహెచ్ఎంసీ నుంచి వెంకటేష్, వివోఏ నుంచి మాధవి, గ్రామ పంచాయతీ నుంచి నరసింహులు, ఓటర్ రంగం నుంచి అనిల్, మారయ్య, అమాలి రంగం నుంచి అమాలి సీనన్న, కొండారెడ్డి గారు, ప్రైవేటు రాణి ఇండస్ట్రీస్ ఉన్నాయి, దానికి మల్లారెడ్డి గారు, PPL అని మల్టీనేషనల్ కంపెనీ, దానికి రవి గారు. అదే రకంగా BDL, BHEL, ODF, HAL, ECL కి చేసిన నా తోటి కార్మికులకు, సోదరులకు, సోదరిమణులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి ముఖ్య అతిథి మన డైనమిక్, డాషింగ్ అండ్ డేరింగ్ లీడర్ మన హరీష్ అన్న గారికి, అదేవిధంగా మన BRQ ప్రెసిడెంట్ రాంబాబు గారికి, మరియు రూప్ సింగ్ గారికి, మరియు మన శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదికపై కూర్చున్న పెద్దలందరికీ, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్కారం తెలియజేస్తాం. జై తెలంగాణ. మన ఓటు కారు గుర్తుకే వేయాలి. ఎందుకంటే ఈరోజు మనము తెలంగాణ, మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో పోరాటాలు పోడి, ఎన్నో ఆత్మబలిదానాలు చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా అబద్ధాల మాటలు మాట్లాడి వాళ్ళు ఓట్లు గుంజడానికి చూస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పి చూడడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మనం మెయిన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థలకు తెలియపరిచింది ఏంటంటే, ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి ఇవాళ లాభాల్లో నడుస్తున్న సంస్థలను ఏ విధంగా నష్టాల్లో చూపించి అమ్మడానికి, ఆదాని అంబానీకి అమ్మడానికి ఏ విధంగా చేస్తున్నాం అందరికి తెలుసు.
ఇవాళ ఓడిఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఓడిఎఫ్ ని కూడా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థంగా తిరిగి చేయడం జరిగింది. అదే విధంగా ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. ఇవాళ దేశంలో రక్షణ శాఖ సంస్థలు బీడీఎల్, హెచ్ఏఎల్ ఇవన్నింటినీ కూడా బిహెచ్ఎల్ ఇవన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తుంది. ఇవాళ కార్మికులపై ఉన్న చట్టాలు 44 చట్టాలు 4 కోట్ల కింద కుదించి ఇలా కార్మికుల నాయకులు కార్మికులకు పోరాడే అవకాశం లేకుండా చేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ మనం మళ్ళీ బీజేపీని తీసుకొస్తే మన కేంద్ర ప్రభుత్వంలో నాయకులకు ఏ హక్కులు లేకుండా కాలం రాస్తుంది. ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఇవాళ దేశంలో ఉన్న ఐటీఐ డిప్లొమా చేసే పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కింద కాంట్రాక్ట్ బేస్ కింద డిప్లొమా వాళ్ళను ఐటీఐ వాళ్ళను 4 ఇయర్స్ కాంట్రాక్ట్ బేస్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ పోవాలంటే ఇవాళ రాష్ట్రంలో మనకు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తే రావాలి. రేపు కేంద్రంలో కూడా మన కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే విధంగా మనం అందరం కృషి చేయాలి. ఇవాళ బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేసిన అది చేసిన అని చెప్పేసి ఏమేమో కబుర్లు చెప్తుంది. మొన్న బీసీ సింహగర్జన చేసింది. అయ్యా నువ్వు బీసీ సింహగర్జన చేసి బీసీలకు ఏం చేసినావు? ఇవాళ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలంటే పెట్టలేదు కేంద్రంలో. మాకు బీసీలో క్రిమిలేయర్ తీసేయాలంటే తీసేయాలి. అదే బీసీలో కులగణన చేయాలంటే చేయలేదు. కానీ నువ్వు వచ్చి బీసీ సింహగర్జన పెట్టి బీసీలకు చేస్తున్నా అంటుడు. కానీ ఇవాళ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు చేసిన ముఖ్యమంత్రి ఎవరే అంటే మన కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మనమందరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులము ఇవాళ కేసీఆర్ భరోసా ఏవైతే 6 డిమాండ్లు ఉన్నాయో 6 డిమాండ్లను ప్రచారం చేయాలి. అది ప్రజల డిమాండ్లు, ప్రజలకు కావాల్సిన భరోసా కేసీఆర్ భరోసా. ఎందుకంటే మనం రోజు వింటనే ఉన్నాము హరీష్ అన్న స్పీచ్, కేటీఆర్ గారి స్పీచ్, అందరు నాయకుల స్పీచ్ వింటాము. ఎక్కువ మాట్లాడాల్సుకోలేదు, సమయం లేదు. కాబట్టి ఈ రోజు మనమందరము రేపు 30వ తారీఖు మనం అందరం గట్టిగా ఒక ప్రతిజ్ఞ తీసుకొని మనం కారు గుర్తుకేయాలి, కేసీఆర్ వేయాలి. స్థానిక ఎమ్మెల్యేలకు కాదు, మనం కేసీఆర్ కోటేసి మనం గుర్తించుకోవాలి. కేసీఆర్ ని అత్యధిక మెజారిటీగా గెలిపించాలి. ఏక బార్ డక్కా తీసరి బార్ పక్కా కేసీఆర్ పక్కా అని చెప్పి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన బీఆర్టీ అధ్యక్షులు రాంబాబు గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు చాలా సంతోషం. ఇలా మనకి ఎంత అదృష్టం అంటే మన మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి సమక్షంలో ఇవాళ మన కార్మికుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముందుగా తెలంగాణ అధినేత, తెలంగాణ విముక్తి ప్రదాత, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి మా కార్మికుల పట్ల, ముఖ్యంగా మా సివిల్ సప్లై అమాలి కార్మికుల పట్ల పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మేము తల వంచి సంతులు మోసే మమ్మల్ని తలెత్తుకొని నిలబడేటట్టు చేసిన కేసీఆర్ గారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కనుక మన సివిల్ సప్లై అమాలి కార్మికులు ఎక్కడ ఉన్నా అక్కడికక్కడే కేసీఆర్ గారు నియమించిన, కేసీఆర్ బలపరిచిన అభ్యర్థులను దండం పెట్టి ఉన్న విషయం, మనం బాగుపడుతున్న విషయం, మనం 3 పుట్టుగా తింటున్న విషయం పబ్లిక్ లోకి తీసుకెళ్లి గడప గడప ఇల్లు జోల పట్టి అడిగినట్టుగా మన బాధ్యతగా అడిగి ఓట్లేసి కేసీఆర్ గారు నియమించిన అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మనకు గత 10 సంవత్సరాల నుంచి మనకి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మేలు చేసి ఇవాళ అట్టడుగున ఉన్న అమాలి కార్మికుల్ని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేసిన కేసీఆర్ గారికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను కార్మిక నాయకుడిగా దాదాపు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నా. కానీ కార్మికుల పట్ల, కర్షకుల పట్ల, అన్నదాతల పట్ల, అందరి పట్ల, అన్ని రంగాల పట్ల అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందులో ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఏదైతే తీసుకొస్తా ఉన్నారో, ఇదో ఎలక్షన్ మేనిఫెస్టో ఏదో పెట్టారో అది అత్యంత ప్రతిష్టాత్మక మన కార్మికుల నుంచి కేసీఆర్ బీమా, మన కార్మికులందరికీ బీమా, కేసీఆర్ బీమా
మధ్య తరగతి వ్యక్తులకు ధీమా, అది మామూలు వ్యక్తులకు రాని ఆలోచన. అత్యంత ప్రేమతో చూసుకొని అందరి బాగుపడాలి. ఏ కార్మికుడైనా ఆర్థికంగా చెడిపోయినప్పుడు, వాళ్ళతో బాధలు వచ్చినప్పుడు మీకు నేనున్నా నిలబెట్టే నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి సందర్భంగా అది మామూలుగా చెప్తే వచ్చేది కాదు. ఇవాళ బాధలు అనేటివి చెప్పి బాధలు రావు. కానీ అనుకోకుండా బాధ వచ్చినప్పుడు బాధ్యతగా పనిచేసి కుటుంబాన్ని పోషించే నాయకుడు ఉన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో పెద్ద మనిషి ఉన్నప్పుడు, ఆయన చనిపోతే వాళ్ళ బాధలు వర్ణాతీతం. దాన్ని గ్రహించిన కేసీఆర్ గారు వాళ్ళ ఇంటి పెద్ద చనిపోతే దశదిన కర్మ ఎల్లగా ఉంది ఆర్థికంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు బలపడే విధంగా చేసి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మా కేసీఆర్ కాబట్టి యావత్ తెలంగాణ ఉన్న కార్మిక లోకం మొత్తం మరో మాట ఆలోచన చేయకుండా, చెప్పుడు మాటలు వినకుండా కేసీఆర్ గారికి ఓటేసి ఆయన గెలిపించి 3వ తారీఖు నాడు మన విజయోత్సవ సభలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్క కార్మికుడు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, హరీష్ రావు గారు నేను చిన్న విషయం చెప్తా. హరీష్ రావు చాలా మాకు సన్నిహితం. నేను తెలంగాణ ఉద్యమంలో మన సివిల్ సప్లై అమలు కార్యక్రమం ఇందిరాబాద్ దగ్గర బట్టలిప్పి మాకు తెలంగాణ కావాలని చెప్పి పోరాడుతున్నప్పుడు మన ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు వచ్చారు. మనకు బిడమకు తెలంగాణ రాని మీ బతుకులు బాగు చేస్తారని అలా మాట ఇచ్చారు. ఆయన గుర్తుందో లేదో బరాబర్ తెలంగాణ సాధించిండు, మన బతుకులు బాగు చేసిండు. హరీష్ రావు అన్న మొన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండి ఫైనాన్స్ మంత్రిగా మనకు మొన్న 2023 జనవరిలో మనకు కావాల్సిన ఇంప్లిమెంటేషన్ చేసి అన్న దగ్గర ఫైల్ ఆగితే తక్షణమే 12 నెలల ఏరియర్స్ తో కూడుకునే జీతాలు ఇప్పించిన ఘనత మన హరీష్ రావు గారికి. ఇలా నేను నిన్నడు కూడా ఒక మంత్రి కూడా మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఈ రోజు వచ్చింది, చాలా సంతోషం. ఇలా మాట్లాడే అవకాశం కల్పించిన BRTU రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు గారికి, అలాగే రూప్ సింగ్ గారికి, మిగతా నాకు నాయకులైన అందరికీ కూడా పేరున నమస్కారం తీసుకున్నా. థ్యాంక్ యూ. మనసున్న మహారాజు మా హరీషన్న గారికి మన అందరి తరఫున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు భూమిలో సగం మన రాష్ట్రంలో సగం మహిళలు ఉన్నారు అంటే అది మన తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో గుర్తించబడినటువంటి విషయం. రాష్ట్రంలో సగం ఉన్నటువంటి మహిళలను ఆర్గనైజింగ్ చేసేటువంటి మహిళా సంఘాల్లో పనిచేసేటువంటి మా వివోఏ రాష్ట్ర వ్యాప్తంగా 18,500 మందిని, దాంతోపాటు మా ఆర్పి అక్క చెల్లెలు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది ఉన్నారు. మేము 24,500 మంది వివోఏలు ఆర్పీలు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా అక్క చెల్లెలందరి దగ్గరికి వెళ్ళి కూడా మన ప్రభుత్వం ఎన్ని రోజులు మన కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ గడప గడపకు తీసుకెళ్లి అర్థం కానటువంటి వాళ్ళు కూడా మరొకసారి అర్థమయ్యేలా వివరిస్తున్నామన్నా. ఖచ్చితంగా కేసీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు. మీరు మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాజరై మనందరి మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు, ఆర్థిక అలాగే వైద్య శాఖ మంత్రులు తన్నీరు హరీష్ రావు గారికి మనందరి తరఫున BRTUగా మారి ఈ స్థాయికి వచ్చింది అని నేను ఈ సందర్భంగా సగర్వంగా మీరందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు ఇంతకుముందే రాంబాబన్న చదివినటువంటి దాని ప్రకారం సుమారు 40 రంగాల పైచిలకు పేరు చదివారు. ఇంకా రానటువంటి రంగాలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా, అక్కా చెల్లెలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మరి మన కర్తవ్యాన్ని, బాధ్యతను మనం విస్మరించకూడదు. గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం రాకముందు మనకు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ మన మధ్యలో కూర్చున్నటువంటి అనేక ఉద్యోగ కార్మిక సంఘాలకు వేతనాలు పెంచారు, గౌరవ వేతనాలు పెంచారు, అనేక సమస్యల్ని పరిష్కారం చేశారు. అది కూడా ఆశామాసిగా కాదు. స్వయం ముఖ్యమంత్రి గారే మన వారి యొక్క గృహాల వద్దకు పిలిచి, ప్రగతి భవన్కే స్వయంగా పిలిచి మనలో చాలా మందితో ఇక్కడ కూర్చున్నటువంటి వివోఏలు కావచ్చు, ఆర్పీలు కావచ్చు, మన ఆశా అక్క చెల్లెలు కావచ్చు, ఇంకా అనేక రంగాల ఉద్యోగులందరినీ కూడా తనే ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళ బాధక సాధకాలు తెలుసుకొని వేతనాలు పెంచి సమస్యలు పరిష్కారం చేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క కేసీఆర్ అనే మాత్రం మనం బహిరంగంగా చెప్పగలం. వారి నీడలో, వారి డైరెక్షన్ లో పెద్దలు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు మా ద్వారా మీ అందరి సమాచారాన్ని స్వీకరించి వాటన్నిటి పరిష్కారం కోసం నిరంతరం మాకు అండదండలు అందిస్తున్నటువంటి సందర్భం
మీ అందరికీ తెలుసు ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి మంత్రులు, ఇలాంటి పరిపాలనా విధానం భారతదేశంలో నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు. అంత గొప్ప అవకాశం మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వాళ్ళ రథసారథులైనటువంటి హరీష్ రావు గారు లాంటి వాళ్ళే మనకు అందించారు. ఆ భాగ్యాన్ని మనం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకూడదు. మూడోసారి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది మా ఉద్యోగ కార్మిక వర్గాల యొక్క సహకారంతో అందిందనేటువంటి సంకేతాన్ని పంపించే విధంగా మీరందరూ 30వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో ఓట్లు అందరితో వేయించి, మనం వేయడం కాదు, మనం అంతా లెక్క పెట్టుకుంటే 10-20 లక్షల కంటే ఎక్కువ దాట మన సంఖ్య, అది సరిపోదు. మనం ఒక్కొక్కరం ఒక హరీష్ రావు గారుగా, ఒక్కొక్కరం ఒక కేటీఆర్ గా, ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా తయారై అక్కడ బందిగా 30వ తారీఖు నాడు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ప్రతి అభ్యర్థిని గెలిచే విధంగా మీరందరూ కన్నడ బంధువులు కావాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. అధ్యక్షులు మిత్రులు రాంబాబు గారు, ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు రూప్ సింగ్ గారు, కనీస వేతనాల సలహా మండలి అధ్యక్షులు గౌరవనీయులు నారాయణ గారు, మాతో పాటు ఉద్యమంలో పనిచేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షణ కోసం నాటి నుంచి నేటి వరకు ప్రయత్నం చేస్తున్న మిత్రులు దానకర్ణాచారి గారు, అదేవిధంగా ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఈసీఐఎల్ శ్రీనివాస్ కుర్మా గారు, ఇద్దరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు కార్మికులను కానీ చిరు ఉద్యోగులను కానీ పట్టించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎవరైనా ఆశాలో, అంగన్వాడీలో, మా ఆర్పీలో మా వేతనాలు పెంచండి అని హైదరాబాద్కి వస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇనుప బూట్లతోని, ముళ్ళ కంచెలతోని, లాఠీలతో అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మహిళలని చూడకుండా అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ అదే మన కేసీఆర్ అక్క చెల్లెలను పిలుచుకొని భోజనం పెట్టి మీ సమస్యలు ఏంటి అని అడిగి పరిష్కరించిన చరిత్ర కేసీఆర్ ది. ఇవాళ చిన్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు దరఖాస్తు లేకుండా, ధర్నా లేకుండా ప్రభుత్వ ఒక కొత్త చరిత్రను సృష్టించారు. కొత్త శకానికి నాంది పలికారు. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు మనం ఎట్లయితే పిఆర్సీ ఇస్తామో అదే విధంగా చిన్న ఉద్యోగులకు కూడా సమానమైన పిఆర్సీని ఇస్తాం అని చెప్పిన ఒకే ఒక్క నాయకుడి భారతదేశంలో మన కేసీఆర్ అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఆటో కార్మికులకు మరి 3 నెలలకు ఉండే క్వార్టర్లీ ట్యాక్స్ ను రద్దు చేసింది కేసీఆర్. ఆ రోజు పట్టించుకున్నారా కాంగ్రెస్? తెలుగుదేశం పై కాంగ్రెస్ వచ్చినా, కాంగ్రెస్ పై తెలుగుదేశం వచ్చినా ఆటో కార్మికులను ముక్కుబిండి క్వార్టర్లీ ట్యాక్స్ వసూలు చేస్తే ఇచ్చిన మాట ప్రకారంగా ఆటోలకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసింది. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు మరి ట్యాక్స్ రద్దు చేసింది కూడా మన కేసీఆర్ అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈరోజు ఆటో కార్మికులకు కానీ, రవాణా కార్మికులకు కానీ ఒక ట్రాన్స్పోర్ట్ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. మీరు 3వసారి మన కేసీఆర్ గెలిపించండి, తప్పకుండా ఈ కార్మికుల కోసం ఒక ట్రాన్స్పోర్ట్ బోర్డును ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇవాళ మా అక్కా చెల్లెలు ఇక్కడ ఉన్నారు. మా సోదరిమణి స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది? మాకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ₹1 గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చుంటే ఇలా మా వేతనం ఇంకా పెరిగి. మాధవి చెప్పినట్టు వెట్టి చాకిరీ చేయించుకున్నది కాంగ్రెస్ పార్టీ. గ్రూపులో ఇస్తే ఇచ్చినట్టు, ఇయ్యకపోయినా కూడా ఉత్తగా పనిచేసిన పరిస్థితి మాకు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ వచ్చినాకనే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 ఏదైనా వచ్చిందంటే అది బీఆర్ఎస్, అది కేసీఆర్. ఆ రోజు మీరందరూ కూడా అడిగారు, ఉత్త కాగితం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కానీ ₹1 ఇయ్యలేదు అన్నా, మీరే చెయ్యాలంటే మాట ఇచ్చినాం. మరి పోయిన తాప ఒక దశ పెంచుకున్నాం. మొన్న మీరందరూ మా చెల్లెళ్ళు నా దగ్గరికి చాలా సార్లు వచ్చారు. కానీ మీకు మాట ఇచ్చినాం, 2వ దఫా కూడా మళ్ళీ పెంచుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను.
ఇప్పుడు మళ్ళీ మాట ఇస్తున్నా, మీరు కష్టపడి మా ఆర్పీలు మా విఓఏలు మళ్ళీ మన కేసీఆర్ ని గెలిపించండి, మీ వేతనాన్ని రెట్టింపు చేపిస్తామని మనం చెప్తాం. ఆర్పీలకు కూడా మన కేటీఆర్ గారు జీవో ఇచ్చేది, విఓఏలకైతే నేనే శ్రద్ధ తీసుకొని దయాన్ని పట్టుకొని జీవో చేయించిన మీకు తెలుసు. మళ్ళీ కేసీఆర్ ని గెలిపియండి, మా ఆర్పీల విఓఏల వేతనాన్ని రెండంతలు చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు బాగా కష్టపడ్డారు, మహిళా సంఘాలు ఇలా సక్సెస్ అయినాయి అంటే దాని వెనుక కృషి మా ఆర్పీలది మా విఓఏలది. మీ 26,000 మంది అంటే ఒక్కొక్కరు ఒక శక్తి సంపన్నులు. మీరు 26,000 మంది మీరు నడుము బిగిస్తే యావత్ మహిళా లోకం మొత్తం కేసీఆర్ వైపు ఉంటారు. నిజంగా ఇలా మహిళలు కూడా సంతోషంగా ఉంటారు. మహిళలు ఎందుకంటే కేసీఆర్ వచ్చినాక అక్కా చెల్లెల మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు మన కేసీఆర్. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి ఓటేది, ఒక్కసారి ఓటేది. బిడ్డ మీకు 11 సార్లు ఓటేస్తే మీ ముఖాలకు మంచినీళ్ళు ఇచ్చే తెలివిలేదు మీకు. 11 సార్లు మిమ్మల్ని గెలిపిస్తే తాగడానికి నీళ్ళు తెలివిలేని కాంగ్రెస్ వాళ్ళు ఇంకొకసారి ఓటేయమని సిగ్గు లేకుండా అడుగుతా ఉన్నారు. కానీ అదే కేసీఆర్ ఓట్ల కోసం మాటియలే, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే. అయినా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిండు, నేను గిట్ట మళ్ళా ఓట్ల నాటికి ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడగనని చెప్పుకున్న ఒక దమ్మున నాయకుడు మన కేసీఆర్. అసెంబ్లీలో చెప్పిండు, 3 ఏళ్ల లోపల ఇంటింటికి నల్లబెట్టిండు. ఎక్కడో ఖమ్మం జిల్లాలోని కోయగూడెం నుంచి మెదలుకుంటే హైదరాబాద్ లోని బస్తీల దాకా పైపులు వేసిండు, నల్లబెట్టిండు, మంచినీళ్ళ కష్టాలు తెచ్చిండు కేసీఆర్. అసెంబ్లీలో మీరు చూస్తుంటారు, 9 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్కనాడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే కాంగ్రెస్ వాడు కావచ్చు, బీజేపీ వాడు కావచ్చు, మంచినీళ్ళు వస్తలేవని ఒక్కడన్నా మాట్లాడిన అసెంబ్లీలో? మాట్లాడలేదంటే సమస్య పరిష్కారం అయినట్టే కదా. గతంలో నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అసెంబ్లీ అంటే మొదటి రోజు మేము ఖాళీ బిందెలు పట్టుకొని పోదు, ఖాళీ కుండలు పట్టకపోదు, బిందెలు పట్టకపోదు. మంచి నీళ్ళ గురించి దద్దరిల్లకుండా అసెంబ్లీ నడవకపోతుండే. కానీ 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ప్రతిపక్ష విపక్ష ఎమ్మెల్యే మంచినీళ్ళ గురించి మాట్లాడలేదంటే మన కేసీఆర్ అక్క చెల్లెల మంచినీళ్ళ కష్టాలు తీర్చారు. ఆ రకంగా మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, గృహ లక్ష్మి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు, ఇవాళ అంగన్వాడీలు, ఇవాళ ఎన్నో బాలామృతం, ఎన్నెన్నో ఇవాళ కార్యక్రమాలు తెచ్చిండు కేసీఆర్. అందుకే ఇలా మహిళలు కేసీఆర్ అంటే నమ్మకంగా ఉన్నారు. మహిళలు కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటా ఉంటారు. మహిళల కోసం షీటింగ్స్ పెట్టి రక్షణ కల్పించిండు ఇవాళ మన కేసీఆర్ గారు. అందుకే మా ఆర్పీలు విఓఏలు నడుం బిగించండి, మీ గ్రూపుల్లో మారు మోగించండి. మీరందరూ కూడా ఆ మహిళలను మళ్ళీ కేసీఆర్ వైపు నడిపించాలని కోరుతా ఉన్నాం. సో ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. మా అంగన్వాడీలు, మా ఆశాలు, మా ఏఎన్ఎంలు, నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. తప్పకుండా మళ్ళీ పెంచుతాం. కొత్త పిఆర్సీలో భాగంగా మళ్ళీ మా ఆశాల వేతనం పెంచుతాం, మా అంగన్వాడీల జీతం కూడా తప్పకుండా పెంచుతాం. నేను అంటున్నా, ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదానికంటే, ఏ బీజేపీ గవర్నమెంట్ ఉన్నదానికంటే తెలంగాణలోనే జీతాలు ఎక్కువ. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు రాజస్థాన్లో గవర్నమెంట్ ఉంది, ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో గవర్నమెంట్ ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా మా కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ, ఎక్కడన్నా మా కేసీఆర్ ఇచ్చిన దానికంటే మీరు రాజ్యంలో ఉన్న రాష్ట్రంలో ఈ రకంగా మనం ముందుకు పోదాం. మా హోంగార్డుల గురించి అసలు ఈ దేశంలో కేసీఆర్ ఇచ్చినంత జీతం హోంగార్డులకి ఎవ్వరు ఇవ్వలేదు. మా ట్రాఫిక్ కానిస్టేబుల్లకు, ట్రాఫిక్ డ్యూటీ చేసే హోంగార్డులకు ఇవాళ దేశంలో కడుపు నిండా భోజనం పెట్టిండు, ఉద్యోగ భద్రతనిచ్చిండు హోంగార్డుల కంటే. అది మన కేసీఆర్ ఇచ్చిండు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని మనం చేస్తా ఉన్నాం. ఇలా ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బీజేపీ వాళ్ళు కూడా ఓట్లు అడుగుతున్నారు. ఇవాళ కార్మికుల పొట్టగొట్టే పార్టీ బీజేపీ, కార్మికుల ఉసురు పోసుకున్న పార్టీ బీజేపీ, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన పార్టీ బీజేపీ. ఇవాళ బిఎస్ఎన్ఎల్ అమ్మారేసిండ్రు, ఎల్ఐసిని అమ్మకానికి పెట్టిండ్రు, బీడీఎల్ కూడా అమ్ముతారట్టుగా. మన సంగారెడ్డిలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీద కూడా కన్నుబడ్డది. దానికి ఇలా ఆర్డర్లు లేవు, దానికి ఇలా మొత్తం మూలకు పోయేటట్టు ఇలా ఏం పని లేకుండా చేస్తుండ్రు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భూములు అమ్ముకుంటాం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మేస్తాం, కంపెనీ మూసేస్తామని ఇలా బీజేపీ కుట్ర చేస్తా ఉంది.
ఇవాళ బిహెచ్ఎల్ కు ఆర్డర్ లేవు, బీడీఎల్ కు ఆర్డర్లు లేవు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు లేవు. అమ్ముడు తప్ప బీజేపీ పార్టీకి ఉద్యోగాలు ఇచ్చుడు తెలియదు, కొత్త కంపెనీలు పెట్టుడు తెలియదు. అన్ని అమ్ముడే తెలుస్తుంది. అమ్ముడు తప్ప కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టుడు తెలియని పార్టీ బీజేపీ పార్టీ. కార్మికుల పొట్టగొట్టే పార్టీ బీజేపీ పార్టీ. దానికి తగిన గుణపాఠం చెప్పాలని కూడా నేను కార్మికులు కొడతా ఉన్నాను. ఇవాళ ఎల్ఐసిని అమ్మకాన్ని పెట్టలే. ఈ దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలని అమ్ముతున్నారు. ఇంకా రాష్ట్రాలకు ఉత్తరం రాశారు, మనకు ఉత్తరం రాశారు. మీరు కూడా అమ్మితే ప్రైజ్ ఇస్తాం మీకు. మీరు ఎంత అమ్మితే అట్లా చారణమంతా ప్రైజ్ ఇస్తారంట వాళ్ళు. మనకి ఉత్తరం వచ్చింది ఢిల్లీకి వెళ్ళి. రాష్ట్రంలో ఏమైనా ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇటువంటి అమ్మురు అన్ని అమ్మితే మీకు కూడా చారణ ప్రైజ్. సపోజ్ నువ్వు 4,000 కోట్లకు ఒక కంపెనీ అమ్మినాం అనుకో, 1000 కోట్లు బోనస్ ఇస్తారంట మాకు. కేసీఆర్ అన్నాడు అమ్ముడు లేదు బిడ్డ, మేము కొత్తవి పెడతాం తప్ప అమ్ముడు అనేది మా ఇంట వంట లేదు. ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడడమే మా జయం అన్నాడు మన కేసీఆర్. ఇవాళ రైల్వేలు కూడా అమ్ముతున్నారు కాదే. రైల్వే లైన్లు అమ్మబట్టి, రైల్వే రూట్లు ప్రైవేటైజ్ చేయబట్టి, రైల్వే స్టేషన్లను అమ్మబట్టి. ఈ అమ్ముడు తప్ప బీజేపీలకు ఇంకోటి తెలియదు. అమ్ముడు తమ అనుయాయులకు అప్పచెప్పుడు. ఇది బీజేపీ నైజం. దయచేసి కార్మికులు గమనించాలి. బీజేపీ అంటేనే అది పెట్టుబడిదారులకు కొమ్ము కాసే పార్టీ. బీజేపీ అంటే కార్మికుల వ్యతిరేక పార్టీ బీజేపీ. అటువంటి బీజేపీ పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. తప్పిపోయి కానీ వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో అధికారంలోకి వస్తే కార్మికుల నోరు కొట్టరు, కార్మికుల పొట్ట కొట్టరు, కార్మికుల ఉసురు పోసుకుంటారు. అటువంటి బీజేపీ పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలని కూడా నేను కార్మిక సోదరులందరినీ మనం చేస్తా ఉన్నా. ఇవాళ మా సివిల్ సప్లై సమాలీస్ మీతో నాకు ఒక దగ్గర సంబంధం ఉన్నది. మీకు గుర్తుందో లేదో కానీ అప్పుడు మీ సంఘం అధ్యక్షుడిగా విష్ణు ఉండే, పీజేఆర్ కొడుకు. ఎందుకంటే పీజేఆర్ ఉండే తర్వాత ఆయన కొడుకుండే. ఇప్పుడు ఆయన కూడా మన పార్టీలో ఉన్నాడు. ఇందిరా పార్క్ కాడ అప్పుడు సకల జనుల సమ్మె ధర్నా అవుతున్నది. నేనే వచ్చిన మీ ధర్నాకి. సకల జనుల సమ్మెలో మీరు కూడా బియ్యం ఎత్తాం అని ఆపిరు. ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిండు మీరంతా. ఆ ధర్నాకు నన్ను పిలిస్తే నేను వచ్చిన. అప్పుడే తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం మనం. తెలంగాణ కోసం అప్పుడు ఇచ్చిన తెలంగాణకి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత గుంజుకున్నారు. అరే మళ్ళా ఈ 50 మా తెలంగాణ మాకు కావాలని మొత్తం రోడ్డు మీదకి ఎక్కినాం మనం. మీరు ధర్నా చేస్తే మీ ధర్నా కాడికి వచ్చిన నేను, శ్రీనివాస్ గౌడ్ అనుకుంటా, స్వామి గౌడ్ అన్న, మేమందరం వాడికి వచ్చినాం. వాడికి శ్రీనివాస్ గౌడ్ అన్న ధర్నాకు వచ్చినాం. మేము మీ దాంట్లో ఉపన్యాసం ఇస్తున్నాం. వాడు లగడపాటి రాజగోపాల్ వచ్చిండు. అయితే ఆర్టీఓ ఆఫీస్ లో దాడి అవుతుందంటే మీ దగ్గరికి వెళ్ళి ఉరికినాం. ఖైరతాబాద్ అనుకుందా? మీ దగ్గరికి వెళ్ళి పోయినా మీకు దుమ్ము లేపినాం ఆ రోజు ఆర్టీఓ ఆఫీస్. మొత్తం హల్చల్ అయిపోయింది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో. అట్లాంటి అవినాభావ సంబంధం మీతో నాకు ఉంది. మీ శ్రీనివాస్ కుర్మా మొన్న నా దగ్గరికి వచ్చి అన్నమా ఏరియాస్ ఒక్కటే నిమిషంలో ఫైల్ తెప్పించి సంతకం పెట్టా. మీ ఏరియాస్ మొత్తం కూడా ఇచ్చిన తెలుసా విషయం. 12 నెలల ఏరియాస్ ఇచ్చినట్టు గుర్తున్నాను. 8 నెలలో 12 నెలలో మీ సీనియర్ వస్తే కూర్చోబెట్టుకొని ఛాయ్ తాగిపించి సంతకం పెట్టి అప్పుడు జీవో ఇచ్చి తొలించారు. మళ్ళా కూడా జనవరిలో ఫిబ్రవరిలో మీ అగ్రిమెంట్ ఉంటుంది. బరాబర్ మళ్ళీ పెంచిపిస్తా మీకు తప్పకుండా. గట్టిగా పనిచేయాలి అవుతా. ఎక్కడ పోయినా కారు కేసీఆర్ గట్టిగా చెప్పాలి. ఈ మళ్ళా ఈ తప్పిపోయి ఇల్లు గిట్ట వస్తే అంత జోకరిల్లు ఆగబడతారు తెలంగాణ. ఇలా పేదలంటే కేసీఆర్ కు ప్రేమ. పేదలన్నా, రైతులన్నా, కార్మికులన్నా ఆయన ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతి మన కేసీఆర్ గారు. అదే రకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటది. అది ఎల్ఐసియా, అది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీయా, అది బీడీఎలా, అది బిహెచ్ఎలా, ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా సరే అది నిలబడాల్సిందే. ఆ కార్మికుల పక్షాన మన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కార్మికులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.